నీ పేరేంటమ్మా? సౌందర్య సార్. సౌందర్య. ఏమ్మా సౌందర్య, ఏం చేస్తున్నావు చెప్పు. సార్ పేషెంట్ రాగానే పేషెంట్కి ఒక ఆబా అనే నంబర్ని క్రియేట్ చేస్తాం సార్. సంజీవిని ప్రాజెక్ట్ కింద ఆబాని ఫిక్స్ వాళ్ళకి అనుసంధానం చేస్తాం సార్. ఇలా కార్డ్ ఒకటి తయారవుతుంది సార్ ప్రతి పేషెంట్కి. ఇప్పుడు ఈ పేషెంట్ ఇప్పుడు ఆబా కార్డ్ ఇంత మునుపు ఉంటే దానికి ఇంటిగ్రేట్ చేస్తారా? అవును సార్. హెల్త్ ఎక్స్ సంజీవిని ప్లాట్ఫామ్ కింద వాళ్ళని ఇంటిగ్రేట్ చేస్తాం సార్. ఆబా ఉన్నా ఆల్రెడీ వాళ్ళకి ఆబా ఉన్నా కూడా ఇక్కడ మన దగ్గర ఉండే కార్డు మన దగ్గర ఏమి ఇంతవరకు రికార్డ్స్ ఏం లేవా? లేదు సార్. ఇప్పుడు జనాలకి మనము ఇస్తున్నాం సార్. మనం కార్డు ఇస్తున్నామమ్మా. మన దగ్గర ఇంతకుముందు పాత ఉంటాయి సార్, డిజిటల్ అవన్నీ అవి కూడా ఇంటిగ్రేట్ చేయాలి కదా? ఉంటాయి సార్. కానీ దాన్ని మన సంజీవిని ప్రాజెక్ట్ కింద దాన్ని మనము అనుసంధానం చేస్తే మనకు వస్తుంది సార్. అది కూడా చేస్తారు, చేసుకుంటారు. ఇంకా పూర్తిగా అది కూడా చేస్తున్నాం సార్. కంప్లీట్గా చేసి వాళ్ళకి ఒక కార్డు కూడా మనం చేతికి ఇస్తున్నాం. ఇప్పుడు చేసిన తర్వాత పేషెంట్ రాగానే అమ్మ మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ చెప్పగలుగుతారా? 99893030 ఈ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది మా సార్. సింగిల్ టైం రిజిస్ట్రేషన్ సార్. మళ్ళీ ఓటీపీ వచ్చిందా? 22151529 రమ్యనామా మీ పేరు? ఓకే, మీకు ఆల్రెడీ ఉంది సార్ ఆబా నెంబర్. ఇప్పుడు ఆ ఆబా నెంబర్ని మన సంజీవిని హెల్త్ ఎక్స్ కింద మనం చేస్తున్నాం. ఈ కార్డ్ కూడా ఇస్తున్నాం రమ్య గారు మీకు. ఎప్పుడు పిహెచ్సికి రాగానే లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ కార్డ్ తీసుకెళ్తే మీకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కార్డు వల్ల లాభాలు చెప్తానమ్మా. దీంట్లో టోల్ ఫ్రీ నంబర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. మీరు డైరెక్ట్గా ఇక్కడికి రాకముందు ఈ టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేశారంటే కుప్పం టాటా డిఐఎన్సి వాళ్ళు అక్కడ ఉండే కమాండ్ సెంటర్ సంజీవిని వాళ్ళు మీకు అపాయింట్మెంట్ బుక్ చేస్తారు. సో దట్ మీరు ఇక్కడ టైం సేవ్ చేసుకొని డాక్టర్ని త్వరగా చూడొచ్చు అనమాట. ఈ కార్డు ఇస్తాను, ఎప్పుడు వచ్చినా మీరు తీసుకురావాల్సి ఉంటుంది సార్. దీనికి ఆబా కార్డ్ అనేది జనరేట్ అయింది సార్. ఇది మన సంజీవిని పోర్టల్ సార్. మనం హెల్త్ డిపార్ట్మెంట్లో యూజ్ చేస్తున్న పోర్టల్ సార్. ఇక్కడ డిస్ప్లే అవుతుంది సార్. ఇప్పుడు తనకి మనము హాస్పిటల్ అపాయింట్మెంట్, వైటల్ సైన్స్ చెక్ చేసుకోవడానికి ప్రీవియస్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే మొత్తం మనం ఇక్కడే చూసుకోవాలి. సో దట్ ఈమెయిల్ గవర్నమెంట్ హాస్పిటల్, చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే ఇక్కడ ఏం ట్రీట్మెంట్ ఇచ్చారో నాకు తెలీదు అనడానికి ఉంటుంది సార్. కంటిన్యూషన్ ఆఫ్ ట్రీట్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. మీ యొక్క క్యూఆర్ కోడ్ నుంచి యాక్సెస్ తీసుకోవచ్చు, అలా కూడా తీసుకోవచ్చు సార్.